గుడ్, బాగుంది. ఎట్లా అనిపించింది అన్న సినిమా? చాలా బాగుంది. ఎలా అనిపించింది? చాలా బాగుంది. బాగుందన్న, మంచి ఎమోషన్స్, మ్యూజిక్ అంతా బాగుంది నిజంగా. ఎలా అనిపించింది? బాగుందండి. మూవీలో అనిపించింది బాగుంది సార్. మూవీలో అనిపించింది సార్. గాసిప్ మన గాసిప్ మూవీలో మన గాసిప్ మూవీలో బాగుంది. మన గాసిప్ మూవీలో మన హౌ ఇస్ ద మూవీ మ్యామ్? I loved it. It was a very great experience. Did not expect the output will be so good. యాక్చువల్లీ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. చాలా బాగా తీశారు, చాలా బాగుంది ఎడిటింగ్, ఎండింగ్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తే అర్థమవుతుంది. రియలీ 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 వెరీ హ్యాపీ. వెరీ గుడ్ ఫీలింగ్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, బట్ అంటే హౌ ఇస్ ద మూవీ? అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కానీ నా మూవీ గురించి నేను చెప్తే బాగోద్దు అని అందరూ చాలా బాగా చేశారు. నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాను అందరితో పాటు. నేను చెప్పా నాకు ఫస్ట్ రోజే చూడాలి సెపరేట్గా. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ నాది. గ్రేట్ అటెంప్ట్ అండి. అంటే బీయింగ్ అ గర్ల్ మాకు అర్థమవుతాయి ఇవన్నీ. సో వెరీ నీడ్ఫుల్ ఫర్ టుడే సొసైటీ. ఐ మీన్ ద కాస్ట్ ఇస్ గుడ్ అండ్ యా డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ టైమ్ అండ్ ఆన్ స్పాట్ ఒకసారి ఎవ్రీబడి షుడ్ వాచ్. Hi. Really, I loved it movie. Actually, very good movie. And waiting for upcoming Gossip 2. Yeah. मूवी में भी वो सारे कैरेक्टर गर्ल्स फ्रेंड्स के कैरेक्टर बहुत अच्छे लगे. They are gossiping very good. The dance, the choreography, all were very good. हीरोइन का कैरेक्टर तो बहुत अच्छा लगा. Very nice. He did very good role. Movie was so good. It is actually a message-driven movie. The actors were so good. The plot was good. It is actually a very sensitive movie. Nobody will touch it. కానీ యాక్టర్స్ చాలా మంచిగా చేసినారు. స్టోరీ బాగుండే, డైరెక్షన్ వాజ్ గుడ్. ఎవ్రీబడి షుడ్ వాచ్ అట్లీస్ట్ వన్స్. ఐ వుడ్ రికమెండ్ ఇట్. ఇట్ ఈస్ అ సాలిడ్ 8/10 and everybody should watch. And it was a great experience. Kudos to the team and the director. All the best. నా ఇప్పుడే చూసాను గాసిప్ మూవీ. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసాను గాసిప్ మూవీ అయితే చాలా బాగుంది మేడం. చాలా అంటే చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్. సో అన్ని సినిమాల్లో ఒక లెక్క, ఈ సినిమాలో అయితే మీ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది. సో ప్రస్తుతం జరిగే సమాజంలో జరిగే గాసిప్స్ మీద, అంటే ఒక నలుగురు కుర్రోళ్ళు పక్కింటోళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు దాని మీద వెళ్తూ ఉంటుంది సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ మ్యూజిక్ చాలా బాగుంది మేడం. మ్యూజిక్ సో చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చారు. సో డైరెక్టర్ గారు ఒక మంచి పాయింట్ తీసుకొని ఆ సినిమాని ప్రజెంట్ జరుగుతున్న జనరేషన్కి బాగా అందివ్వాలని స్టోరీని చాలా బాగా తీశారన్నమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా ఈ వీక్లో రిలీజ్ అయింది. ఇంకా మేడం పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ మేడం. బ్లాక్ బాస్టర్ అనమాట. కంటెంట్ చాలా బాగుంది, నీట్ కంటెంట్. అసలు ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ ఫాదర్ అండ్ డాటర్ మధ్య సీన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. గాసిప్ మూవీ అదిరిపోయింది. ఇప్పుడే గాసిప్ సినిమా చూశాను భయ్య, చాలా బాగుంది. ఇందులో ముగ్గురు ఉన్నారు. ఇంకా మేడం అయితే మెయిన్ రోల్ అనమాట. మేడం డైలాగులు కానీ, యాక్టింగ్, డ్యాన్సులు అబ్బా ఏరే లెవెల్ అంతే. ఇంకా సినిమా చూస్తానంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మేడం చూస్తాను అనిపోతాం అంతే. కథ కళ్ళు అట్ట కాబట్టి సినిమా మాత్రం సమాజంలో ఉండేటువంటి చెడు కానీ, అనుభవాలు కానీ, చేదు అనుభవాలు, ఒక తండ్రి కూతుళ్ళు వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ స్టోరీ కానీ, ఆ రిలేషన్షిప్, వాళ్ళిద్దరు ఎంత బాధపడతారు. అదే బయట వాళ్ళు ఏదంటే అది మాట్లాడేసి ఏదంటే చెప్పేసి ఓ అమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు దారుణం అని చెప్పేస్తే దాన్ని చూసుకొని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ పాపం పోవడం, తర్వాత మేడం మళ్ళీ పాపం పెళ్లి చేసుకోవడం, దాని తగ్గట్టు కాపురం చేయడం. అదే మేడం అది సినిమా అంటే చాలా బాగుంది. కాబట్టి సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. అసలు సినిమా అసలు నాకు కావట్లేదు మేడం. సినిమా చూస్తే మిమ్మల్ని చూస్తేనే అనిపోయాను మేడం. అసలు మీరు ఎక్కడున్నారా, స్వర్గంలో ఉన్నారా, నాకేం అర్థం కావట్లేదు. ఈ సినిమాను చూస్తే ఖచ్చితంగా మీ స్వర్గంలో తెలిపి ఫీలింగ్ వచ్చేస్తుంది అంతే. మన సెకండ్ అండి మేడం, సెకండ్ అబ్బా ఆహా కరెంట్ పోయా అబ్బా షేక్ వచ్చేస్తుంది అంతే. అందరూ రండి సినిమాకి. హాయ్ హలో నమస్తే, నేను మిన్మన్ డిగ్రీ మల్టీ స్టార్ మహారాజా. ఇప్పుడే సినిమా చూశాను. ఈరోజు మేడం చూశాను. మేడం కాదు దేవత గాసిప్ సినిమా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో చేదు అనుభవాలు ఎలా ఉంటాయి అనేది మేడం
చిన్న పాప నుండి పెళ్ళయ్యే వరకు మంచిగా చాలా బ్రహ్మాండంగా నటించారు మేడం. మీరు నటించలే మేడం, జీవించారు. మీరు మనిషి కాదు మేడం, దేవత. నిజంగా మేడం, ఈ సినిమాకు దేవత మేడం. మీరు లేకపోతే సినిమా లేదు. నిజంగా అంత బాగా నచ్చే చిన్న పాప నుండి పెద్దదానిక. హీరో గారు రండి. బా ఏం సార్, కండలాయి కొండలు సార్, చాలా బ్రహ్మాండం. గ్రామరు సార్, మీరు సార్ రండి సార్. అబ్బా బాబా, ఇద్దరు హీరోల్ని మొత్తం పిప్పి చేశారు మేడం. మీరు చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. మేడం నేను లవ్ చేయాలనిపిస్తుంది మేడం నాకు. మేడం పెళ్లి చేసుకున్నారా మేడం నన్ను? ఓకే మేడం, నన్ను ఏం చేసుకోకండి. వీళ్ళిద్దరిట్లలో చేసుకున్నారు కదా, చాలా మంచి సినిమా తీశారు మేడం. ఇట్లాంటి సినిమా రావాలి మేడం. ఆడపిల్లలకి ఒక నాన్న ఏంటి, ఒక లవర్ అంటే ఏంటిది, ఒక భర్త అంటే ఏంటిది, ఒక మామయ్య అంటే ఎట్లా ఉంటాడు, ఒక తండ్రి అంటే ఎట్లా ఉంటాడు. చాలా మంది చిన్నప్పుడే చనిపోయారు మేడం అమ్మలు, కానీ నాన్న కానీ మామయ్య కానీ ఎట్లా పెంచి పోషిస్తారు, అమ్మాయిలు ఎట్లా అవుతున్నారు అనేది చాలా బ్రహ్మాండంగా చూపించారు మేడం. ఈ క్యారెక్టర్ మాత్రం నిజంగా మీకు నమస్కారం మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. ఇప్పుడే గాసిప్ సినిమా చూడడం జరిగింది. అద్భుతమైన సినిమా. ఇలాంటి సినిమా సమాజానికి పనికొచ్చే సినిమా అనమాట. సో నేటి తరంలో చేదు నిజాలు కానీ, మనుషుల యొక్క మనస్తత్వం కానీ చాలా అద్భుతంగా చూపించారు. గాసిప్స్ వల్ల ఏ రకంగా నష్టపోతారనే పాయింట్ చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. నిజంగా చెప్పాలంటే డైరెక్ట్ సిట్టింగ్ లెసన్ థమ్స్ అప్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అద్భుతమైన సినిమా తీసుకొని తీరుదండి. నీళ్ళలో ఉంటుంది చేప, ఎంత క్యూట్ మా హీరోయిన్ పాప. అదేవిధంగా ఈ పాప కూడా చాలా బాగుంటుంది సినిమాలో. తనకి ప్రజెన్స్ సినిమాలో ఉన్నప్పుడు ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉందన్నమాట. సో మెయిన్గా సినిమా ప్లాట్ అద్భుతమైన ప్లాట్ అనమాట. ఈ సమాజానికి పనికొచ్చే సినిమా. సో లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయి బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఎలా అటాచ్ అయ్యారు అనేది పాయింట్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ సమాజానికి పనికొచ్చే సినిమా. నాకు బాగా నచ్చిన అంటే డైరెక్ట్ స్టన్నింగ్ విజువల్స్ అనమాట. అద్భుతమైన విజువల్స్. క్లైమాక్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా అద్భుతమైన క్లైమాక్స్. ఇది ఒకటి ఏంటంటే వాషింగ్ పౌడర్ సినిమా, ఇలాంటి సినిమా ఎంకరేజ్ అయిపోతుంది మీ కర్మ. ఆ విషయాలు బస్ గాసిప్ సినిమాని ఇంకా చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆయన ఇప్పుడే ఈ సినిమా చూసిన గాసిప్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు స్టోరీ అయితే వేరే లెవెల్. అంటే రియలిస్టిక్గా ఎలా అయితే ఈ ప్రజెంట్ జనరేషన్ ఎలా జరుగుతున్నాయో అలాంటి సీన్స్ అని నిజంగా మన కళ్ళ కట్టినట్లు చూపించారు డైరెక్టర్ గారు వైభవ్ గారు. వేరే లెవెల్. మన రాశి గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు అదిరిపోయింది నిజంగా. మ్యామ్ ఫాల్గుని మ్యామ్, మీ డాన్స్ కొరియోగ్రఫీ, మీ డాన్స్ స్టెప్స్ ఎలా అయితే హిట్ అవుతాయో ఈ సినిమా కూడా అంతే హిట్ అయింది మ్యామ్. నిజంగా మ్యామ్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను నిజంగా ఒకటి చెప్తా, గాసిప్ అనే సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికన్నా, లవ్లైనా, బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలి వాళ్ళు కూడా, ముఖ్యంగా యూత్ అందరు వెళ్ళి గాసిప్ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ వచ్చి తప్పకుండా చూడండి. మెయిన్గా అమ్మాయిలు అయితే బాగా కనెక్ట్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి వచ్చి చూడండి.